హలో అందరికీ అస్సలం అలైకుం అండ్ నమస్తే ఫ్రెండ్స్. ఇదైతే నాకు తెలుగులో మాట్లాడాలా అనేసి నా ఫ్రెండ్స్ వాట్సాప్‌లో రిక్వెస్ట్ చేశారు. కాబట్టి తెలుగులో మాట్లాడుతా ఉన్నాను ఈ వీడియోలో. నా మార్నింగ్ అయితే ఈ జ్యూస్ తోటి స్టార్ట్ అయిందండి. ఇదైతే మునగాకు, డ్రై లీవ్స్ అండ్ కరివేపాకు, ఉసిరికాయలు, నెక్స్ట్ అల్లము, మిరియాలు, మెంతులు అవన్నీ ఏసి నేను జ్యూస్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను టిఫాన్‌లో రోటీ అండ్ వెజ్ కర్రీ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే నేను కొద్దిగా ఆయిల్ మసాజ్ చేసుకున్నాను. హెడ్‌కి అంతా ఆయిల్ మసాజ్ చేసుకున్నాను స్నానానికి ముందు. ఇంకా నాకు కోకోనట్ ఆయిల్ ఇది వింటర్ సీజన్ కాబట్టి కొద్దిగా నేను ఫేస్‌కి అండ్ నా హ్యాండ్స్‌కి కూడా అప్లై చేసుకున్నాను. దీంతో డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. నైట్ టైమ్స్ అప్పుడప్పుడు వ్యాజ్లైన్ కూడా యూజ్ చేస్తాను. కాకపోతే ఇది వింటర్ సీజన్‌లో నాది మరీ డ్రై స్కిన్ కాబట్టి నేను ఈ విధంగా కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకుంటాను. స్నానానికి ముందు ఈ విధంగా మసాజ్ చేసుకొని స్నానం చేసుకుంటే డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటాను. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది ఆవాలాకు అంటారు. ఇది బాడీ పెయిన్స్‌కి చాలా మంచిది. ఈ ఆకుకూర ఎక్కడ కనిపించినా కూడా మా ఆయన అయితే ఫస్ట్ తీసుకొని వచ్చేస్తారు. ఇంకా దాన్ని ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా లంచ్‌లో నాకైతే మార్నింగ్ ఉన్న కర్రీ కూడా కొంచెం ఉంది. దానికి ఇంకా ఈ ఆకుకూర కూడా నేను చేసుకుంటున్నాను. రైస్ పెట్టినాను. మీరైతే ఈ ఆకుకూరని ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండబ్బా. నా మ్యారేజ్‌కి ముందైతే ఈ ఆకుకూర గురించి నాకైతే తెలియదు. మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తమ్మ బాగా చేసేవాళ్ళు. అప్పుడు మా ఆయన చెప్పారు, ఇది బాడీ పెయిన్స్‌కి చాలా బాగా పనిచేస్తుందనేసి. దీన్ని ఉర్దూలో అయితే రాయాంకి భాజీ అని అంటారు. దీన్ని ఉర్దూలో అయితే కొన్ని కొన్ని పేర్లు నాకు తెలుగులో రావట్లేదు. కానీ నేను ట్రై చేస్తున్నాను. తెలుగు అయితే మర్చిపోలేదు ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది. ఇక్కడ బెంగుళూరులో కూడా నాకు తెలుగు వాళ్ళు ఎవరు కనిపించినా కూడా బాగా చక్కగా మాట్లాడతాను. ఇంకా నా కొడుకైతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బాగా దెబ్బ తగిలించుకొని వచ్చినాడు వాడైతే. ఇంకా పాప అయితే ఇంకా రాలేదు. ఇది నేను షూట్ చేస్తుంది క్రిస్మస్‌కి ముందు ఇది. ఇంకా హాలిడేస్ ఇంకా ఇవ్వలేదు పిల్లలకి. నేనైతే అంతా ఇంకా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. ఈ ఆకుకూరను అయితే నేను కొద్దిగా కందిబ్యాళ్ళు యాడ్ చేసి ఒక 2 విజిల్స్ ఇచ్చి ఆ తర్వాత దించేసి నేను దాంట్లో వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసాను. ఆ వాటర్‌తో నేను సూప్ చేసేసుకుంటాను. ఈ విధంగా మళ్ళీ నేను ఆనియన్స్ వేసి ఇంకా పల్లీల పౌడర్ వేసి నేను ఫ్రై చేసుకున్నాను. ఇంకా మా వారైతే ఇంక వచ్చేటప్పుడు మరి కర్రీస్ తీసుకొచ్చారు ఈయన హోటల్ నుంచి. కొద్దిగా చికెన్ కర్రీ అండ్ సాంబార్ తీసుకొచ్చారు. కర్రీస్ అయితే మార్నింగ్‌ది కొద్దిగా ఉండింది. నేను ఉంది అని చెప్పినా కూడా ఇంకా ఈయనైతే తీసుకొచ్చేసారు. ఇంకా మా ఖాజా యాక్షన్స్ చూడండి ఈడ. మా వారికి ఈ ఆకుకూర అంటే బాగా ఇష్టం అనమాట. మార్నింగ్‌ది రోటీ ఉంటే ఇంకా వేసుకొని తింటున్నారు ఈయనైతే. ఈరోజైతే ఇవన్నీ అండి లంచ్‌లోకి మా ఇంట్లో. 2 అయితే బయట నుంచి తెచ్చినటివి. ఇంకా మా ఆయన అయితే లంచ్‌కి ఇంటికొచ్చేస్తారండి. ఎందుకంటే షాప్ చాలా దగ్గర ఉంటుంది ఇంటికి, షాప్‌కి. प्लेट लगा मंजेवी लगा पानी गाइस देखो पानी तेरा बॉटल का है पानी का बॉटल मैंने क्या रख जा మా ఇంట్లో బాగా అల్లరి అంటే మా ఖాజానే. పాప అయితే చాలా సైలెంట్. తను ఎక్కువగా ఇలా ఈ విధంగా ఏమంటారు వీడియోస్‌లో రావడానికైతే తనకంత ఇష్టం ఉండదు కాబట్టి తను సపరేట్‌గా కూర్చొని తింటుందనమాట. ఇంకా అయితే తను ఇంకా భోజనానికైతే రాలేదు. లోపల మేబీ ఫ్రెష్ అప్ అవుతుంది తను. నాకు ఇలా ఫ్యామిలీతో కలిసి భోంచేయాలంటేనే బాగా ఇష్టం అనమాట. ఇంతకుముందైతే నేను నైట్ టైమ్స్ కూడా 11 వరకు మా ఆయన కోసం వెయిట్ చేసేదాన్ని భోజనానికి. కాకపోతే ఇంకా చాలా లేట్ అయిపోతుందనేసి ఈ మధ్య అయితే ఇంకా నేను భోంచేసేస్తాను. ఆయనకి బాక్స్ అక్కడికే ఇచ్చి పంపించేస్తాను. ఈవినింగ్సే ఎక్కువ కస్టమర్స్ ఉంటారు కాబట్టి. ఇంకా ఐరన్ అతనైతే ఇంకా బట్టలు తీసుకొని వచ్చేసారు. ఇంకా భోంచేయండి అంటే ఆయన మేము తినే టైంకి వాళ్ళు ఎప్పుడో తినేసింటారు. మా ఇంట్లో ఎప్పుడు కూడా 3 o'clock అవుతుందండి లంచ్ టైము.
మాకు పిల్లలతో పాటు భోంచేయడమే అలవాటు మాకి. అంటే 12, 12:30 ఆ మధ్యన ఏదైనా లైట్‌గా నేను ఫుడ్ తీసుకుంటాను. లైక్ స్నాక్స్ లాగా కానీ, లేకుంటే మిల్క్ ఆ విధంగా తీసుకుంటాను. మా వారు కూడా అంతే షాప్ దగ్గర అక్కడ ఫ్రూట్స్ ఏమన్నా తింటారాయన. ఇంకా పిల్లలకైతే స్కూల్లో 12 నుంచి 12:30 వరకు వీళ్ళకి కూడా లంచ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి, మాకు 3:00కి ఈ టైం అనేది లంచ్‌కి మాకు సరిపోతుంది. ఇంకా అన్నం తిన్న తర్వాత అయితే మా వారైతే మొన్న నేను కజ్జాయలు చేశాను కదా! ఆ పౌడర్ ఇంకా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. అప్పుడప్పుడు చేసుకోవడానికనేసి. ఇంకా ఆ పౌడర్ అయితే ఇద్దరం కొద్దిగా తింటున్నాము. ఆయన కప్‌లో యేసుకొని వచ్చి కూర్చుంటే నేను కూడా తినేస్తున్నాను ఆయనతో పాటే. నాకెందుకు వంట కుదిరినంత చక్కగా టీ, కాఫీలు కుదరవండి నా చేతిలో. ఎందుకంటే నాకు టీ, కాఫీ తాగే అలవాటు లేదు. చాలా రేర్ నేను తాగేది. మా వారు కూడా ఈయనకి పెళ్ళి కాకముందు నుంచి మా ఇంటి దగ్గర ఒక రెహమాన్ టీ స్టాల్ అనైతే ఉంటుంది. అతని చేతి టీ తాగి బాగా అలవాటైపోయినారు ఈయనైతే. ఇంట్లో అస్సలు తాగరు. ఈయన కూడా చాలా తక్కువ ఇంట్లో తాగేది. అయినా కూడా నేను 1 లీటర్ పాలు తెప్పిస్తానండి డైలీ. పాలు తాగే అలవాటు ఉంది మాకి అందరికీ కూడా. సో, నాకు ఎందుకో కుదరదు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ప్రేయర్ చేసుకున్నాను. ఖురాన్ చదివిన తర్వాత ఇక్కడైతే నేను ఇక్కడ ప్రేయర్ చేసుకున్నాను. ఇంకా తర్వాత నమాజ్ టైం కూడా అయింది. మగ్రిబ్ నమాజ్ టైంకి ఇంకా నమాజ్ కూడా చేసుకున్నాను నేను. మ్యాక్సిమం నా డే అంతా కూడా ఇలానే గడుస్తుందండి. నేను ఇంట్లోనే గడిపేస్తాను. నాకు బాగా ఇష్టం ఇంట్లో ఉండడము. నాకు ఇక్కడ బెంగుళూరులో ఫ్రెండ్స్ సర్కిల్ చాలా అంటే చాలా తక్కువ అండి. రేర్ అసలు ఇక్కడ ఉండేది నాకైతే ఫ్రెండ్స్. వాళ్ళ ఇండ్లకు వెళ్ళడం కానీ, రావడం కానీ ఇదంతా నాకు ఎంతసేపు నా ఫ్యామిలీతో గడపడమే నాకు ఇష్టము. అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాను. అత్తయ్యతో, మా అమ్మ వాళ్ళతో, వీళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడతా. నా పనులు నేను చేసుకుంటా. ఇంట్లోనే నాకు గడిచిపోతుంది. అసలు నాకు టైం ఎలా స్పెండ్ చేసేస్తానో కూడా నాకే తెలీదు అసలు. అలవాటైపోయింది బెంగుళూరుకి వచ్చినప్పటి నుంచి కూడా. 15 ఇయర్స్ కావస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ వచ్చిందంటే టోటల్ 15 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయిన వెంటనే ఇక్కడ బెంగుళూరుకి వచ్చేసాను. ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ నాకైతే చాలా తక్కువ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ నైట్ అయితే ఇంకా పాపని ట్యూషన్ నుంచి తీసుకొని రావడానికి నేను ఖాజా అయితే బయలుదేరిపోతున్నాము. ఇంకా పాప ట్యూషన్కి అయితే ఇంకా నాకు డైలీ నేను వాక్ చేసుకుని వెళ్తాను. ఈ టైంలో మాత్రమే నేను బయటకు వస్తాను. లేకపోతే ట్యూషన్ లేకుంటే అసలు నేను ఇక్కడ కిందకు కూడా రానండి. నా డస్ట్బిన్ ఇక్కడ చెత్త వేయడానికి కూడా మా వారే వచ్చి వేసేస్తారు. ఎందుకు నాకు అలవాటు చాలా తక్కువ అసలు. ఇంటి లోపల గడపడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ తోటే. ఫ్రెండ్స్ సర్కిల్తో వెళ్ళడం ఇవన్నీ కూడా ముందు నుంచి అలవాటు కాలేదు నాకు ఇక్కడ. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కానీ జస్ట్ ఫోన్ కాల్స్లో మాట్లాడతారు అంతే. ఈ ఇంటికి వెళ్ళడము, వాళ్ళ ఇండ్లకు వెళ్ళడము ఇదంతా కూడా చాలా తక్కువ. ఇంకా పాప అయితే మేము వెళ్ళే టైంకి ఆమె సగం దూరం వచ్చేసింది. ఇంత ట్రాఫిక్ ఉంటుందా అండి? బట్ పిల్లలకి బాగా అలవాటు అయిపోయింది. నేను కూడా ఇక్కడ బాగా అలవాటు చేయాలా, వాళ్ళు ఒంటరిగా రావడం పోవడం ఇదంతా కూడా చేయాలా అనేసి నేను కూడా అలవాటు చేశాను. ఇంకా వచ్చేటప్పుడైతే వీనికి ఇంకా ఈ స్వెటర్ టైప్ ఇది వాటర్ ప్రూఫ్ కావాలా అంటే ఇంకా తీపిచ్చేసాను. ఇంకా కొనిపించుకొని ఇంకా కొద్దిగా ఈ షాపింగ్ ఒకటి చేసుకొని వచ్చాము. ఇంకా షాపింగ్ చేసేటప్పుడైతే నేనేమి వీడియో అయితే తీయలేదండి. షాప్స్లో నాకు ఎందుకో వీడియోస్ తీయాలంటే కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతాను నేను. ఇంకా తర్వాత నైట్ డిన్నర్కి అయితే లైట్గా నేను సేమియా చేసుకున్నాను. మా ఇంట్లో నైట్ టైమ్స్ మ్యాక్సిమమ్ ఇలా టిఫిన్ ఐటమ్సే ఉంటాయి. లైట్ ఫుడ్డే ఉంటుంది. ఇలా సేమియా ఉప్మా ఇదంతా నైట్ టైమ్స్ అయితే బాగా చక్కగా తింటారు కానీ మార్నింగ్ చేసినప్పుడు అయితే ఎంత తక్కువ చేసినా కూడా మిగిలిపోతూ ఉంటుంది. ఇంకా మా వారికైతే నేను బాక్స్ అక్కడే షాప్ దగ్గర ఇచ్చి పంపించేశాను. ఇంకా ఇదైతే నా ఫేవరెట్ హాబీ అండి. నాకైతే ఆర్ట్స్ ఇలా క్రాఫ్ట్ అంతా చేసుకోవడం అంటే. ఇంకా పిల్లలైతే ఇంకా నైట్ వాళ్ళు కూర్చొని చదువుకుంటా ఉన్నారు. ఇంకా మా వారు వచ్చే టైం కూడా 11 అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా నాకు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నాకు ఇలా చేయడం అంటే బాగా ఇష్టము క్రాఫ్ట్. ఇంకా నేను మా ఇంట్లో ఏదైనా నాకు
పనికొస్తాయి ఈ వస్తువు అంటే దాన్ని ఏ దాన్ని కూడా పడేయను. దాంతో ఈ విధంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇవైతే పిస్తా షెల్స్ అండి. నా దగ్గర చాలా ఉన్నాయి. ఇలా కూర్చొని చేసుకుంటూ కూర్చొనేసాను నేనైతే. బావుందా నేను చేస్తున్న క్రాఫ్ట్? ఇలాంటివన్నీ కూడా కొద్ది రోజులు పెడతాను ఇంట్లో. ఆ తర్వాత అవి బాగా పాడైపోయిన తర్వాత తీసి పడేస్తూ ఉంటాననమాట. మా పాపకు కూడా డ్రాయింగ్స్ అంటే బాగా ఇష్టము. మా ఇంట్లో వాల్స్ పైన కనిపించే డ్రాయింగ్స్ అన్నీ కూడా మా పాప వేస్తుంది. నాకు డ్రాయింగ్స్ ఇష్టం కానీ ఎక్కువ ట్రై చేయను నేను. ఈ విధంగా క్రాఫ్ట్స్ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట నాకి. ఏదైనా వేస్ట్ ఐటమ్స్ తీసుకొని దాన్ని ఇదైతే ఇంకా నూడిల్స్ క్యాప్ అండి. దాంట్లో అయితే ఈ విధంగా చేసేసాను నేను. ఇంకా మా బాబు అయితే చదువుకుంటా వాడు చూడండి ఏమేమి తిక్క పనులన్నీ చేస్తా ఉన్నాడు. పెన్ తెచ్చుకున్నాడు. దాంతో మ్యాజిక్ అంట చేస్తున్నాడు. Expecto Pitarona. మా వారు వచ్చేంతవరకు నేనైతే ఇవన్నీ రెడీ చేశాను. రెడీ అంటే అదే నా క్రాఫ్ట్. నాకు ఇలా చేయడం ద్వారా మైండ్ బాగా రిలాక్స్ అనిపిస్తుందండి. ఇలాంటివన్నీ కుదిరినంత చక్కగా ఎందుకో టీ కుదరదు అండి. మా ఇంటికి ఎవరైనా వస్తే నిజంగా నేను ఎక్కువగా బూస్ట్ అవి వేసి కలిపి ఇచ్చేస్తూ ఉంటాను. పాడైపోతే ఆడ తిట్టుకుంటారు అనేసి బూస్ట్ కలిపి ఇచ్చేస్తూ ఉంటాను నేనైతే. ఇదండి ఇవాల్టి నా వీడియో. మీకు అందరికీ నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్.